ఒక ఆంటీ వాళ్ళ హస్బెండ్ మీద ప్రేమతో, పిచ్చి ప్రేమతో ఒక రెస్టారెంట్ ని ఆయన పేరు మీద స్టార్ట్ చేసి తనే ఫుడ్ వండి మరీ తనే సర్వ్ చేస్తుంది. సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, డిఎల్ఎఫ్ ఈ ఏరియాస్ లో ఏంటంటే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎర్లీ మార్నింగ్ చాలా ఫేమస్. సో ఇప్పుడు ఉప్పల్ సరౌండింగ్ లో కూడా ఉంది. ప్రిపేర్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ డిష్ ఆంటీ స్వయంగా తయారు చేస్తారన్నమాట. ఇది చికెన్ పకోడీ, కిచిడి, కీమా, కట్ట, రంజాన్ స్పెషల్ చికెన్ తహారీ, ఈ సంగటి విత్ చికెన్ కర్రీ, అండ్ పూరి విత్ మటన్ కీమా, అండ్ బగారా రైస్, చికెన్ కర్రీ, అండ్ చికెన్ పకోడీ పీసెస్ విత్ ఎగ్. ఓకే, ఎగ్. మా హస్బెండ్ పేరు మీద ఈ ప్రేమతో స్టార్ట్ చేశాను నేను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి నాగోల్ నుంచి బండ్లగూడ వెళ్ళే రోడ్ లో ఒక మంచి రెస్టారెంట్ ఉంది. అదే మన సంత. అక్కడ మనకి ఫస్ట్ ఆ రెస్టారెంట్ పేరు చెప్పేటప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే మంచి రోజులు పోయినప్పుడే మంచి అమ్మాయిలు పోయారని ఎవరో చెప్పింది. ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళ హస్బెండ్ మీద ప్రేమతో, పిచ్చి ప్రేమతో ఒక రెస్టారెంట్ ని ఆయన పేరు మీద స్టార్ట్ చేసి తనే ఫుడ్ వండి మరీ తనే సర్వ్ చేస్తుంది. అదే సంజుబాబు గారి బగారా. ఇక్కడ మెయిన్ ఫేమస్ వచ్చేసరికి బగారా ఉంది, పకోడా ఉంది, బ్రేక్ఫాస్ట్ కి రాగి సంకటి విత్ చికెన్ కర్రీ ఉంది. ఇట్లా చాలా నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ కి అన్నమాట. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా అండ్ లోపలికి వెళ్ళి అంబియన్స్ అండ్ ఫుడ్ అనేది ఎలా ఉందో క్లియర్ కట్ గా తెలిసేసుకుందాం. ఇంకెందుకు లేటు, ఎన్నో హోటల్ ఎన్నో రోజులు అవి మీ దరి చేసే మా ఈ ప్రయత్నమే మన రైట్ రెస్టారెంట్స్. సో ఇంకెందుకు చలో. చూసారు కదా, అంబియన్స్ అయితే అసలు అథెంటిక్ ఉండటం కోసం ఒక ఇంటినే అంబియన్స్ కింద చేంజ్ చేసేసారు. పీస్ఫుల్ గా ఉంది, హోటల్ అన్నట్లేదు. నీట్ గా ఎక్కడ అరేంజ్మెంట్స్ అనేది అక్కడ నీట్ గా ప్లేస్ చేశారు. ఒక చుట్టాల ఇంటికి వచ్చినట్టుంది ఫుడ్ కోసం. అండ్ ఫుడ్ గురించి వస్తే చాలా స్మెల్ అయితే బాగా వస్తుంది. చికెన్ పకోడీ, కిచిడి, కీమా, కట్ట, రంజాన్ స్పెషల్ చికెన్ తహారీ, ఈ సంగటి విత్ చికెన్ కర్రీ, అండ్ పూరి విత్ మటన్ కీమా, అండ్ బగారా రైస్, చికెన్ కర్రీ, అండ్ చికెన్ పకోడీ పీసెస్ విత్ ఎగ్. ఓకే, ఎగ్. సో ఫస్ట్ దీని దగ్గరికి వెళ్ళిపోయి మనం స్టార్ట్ చేసేద్దాం. ప్రాపర్ గా ఫ్రై అయ్యింది అనేది ఒక కరివేపాకు చూసి చెప్పవచ్చు ఆ చికెన్ ఫ్రై లో. ఇక్కడ ఏంటంటే యాజ్ యూజువల్ గా ఈ చికెన్ పకోడీకి చాలా క్రిస్పీగా ఉంది. ఏదైతే మనకి మ్యారినేషన్ లో యూజ్ చేసిన బ్యాటర్ ఏదైతే ఉంటుందో చాలా కోటింగ్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ మీట్ గురించి మాట్లాడుకుంటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది, జ్యూసీగా ఉంది లోపల. మెయిన్ బ్యాక్ బోన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చికెన్ 65 పీసెస్ లో వేసిన మసాలా. ఇంకోటి ఏంటంటే ఇందులో కలర్ గానీ, టేస్టింగ్ సాల్ట్ గానీ ఇవన్నీ ఉండవు అనమాట. కంప్లీట్ గా మనం ఎట్లయితే అథెంటిక్ గా ఇంట్లో చేసుకుంటామో హోమ్ ఫుడ్ సేమ్ అట్లానే ఉంది. సో జనరల్ గా మనకి ఏంటంటే హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, డిఎల్ఎఫ్ ఈ ఏరియాస్ లో ఏంటంటే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎర్లీ మార్నింగ్ చాలా ఫేమస్. సో ఇప్పుడు ఉప్పల్ సరౌండింగ్ లో కూడా ఉంది. అంత దూరం వెళ్ళవసలేదు, వీళ్ళ దగ్గర కూడా సర్వ్ చేస్తున్నారు ఈ రంజాన్ స్పెషల్ కి. సో అందుకు నా దగ్గర 2 రాగి సంగట్లు, దానిపైన జీడిపప్పుతో చికెన్ కర్రీ, చిట్టి పూరి విత్ మటన్ కీమా అనమాట. సో ఇది మటన్ కీమా. సో పూరీస్ కూడా ఈ సైజ్ లో 4 పీసెస్ వస్తాయి అనమాట. రాగి సంగటి అయితే ఈ సైజు లో ఉంది. 4 జీడిపప్పులు అయితే 5 పీసెస్ వస్తాయి పూరీస్. కీమా ఇంత. సో దీన్ని ఇంకా తినేసేయటమే లేటు. ఇలా గుంట చేసుకొని చికెన్ గ్రేవీని ఇందులో వేసుకొని పూరి మాత్రం సాఫ్ట్ గా ఉంది. ఈ మటన్ కీమా అనేది ఈ రాగి సంగటి అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తింటే చాలా చాలా హెల్దీ. అండ్ ఈ రాగి సంగటి అండ్ చికెన్ కాంబినేషన్ కానీ, మటన్ కాంబినేషన్ కానీ బీట్ చేసేది అయితే ఏది లేదు. ఈ పూరి మటన్ కీమా తింటుంటే అథెంటిక్ తెలంగాణ డిషెస్ అయితే గుర్తొస్తున్నాయి అనమాట. అథెంటిక్ గా దింపేశారు కరెక్ట్ గా. ఈ చికెన్ గ్రేవీ కూడా చాలా థిక్ గా ఉంది. అండ్ రాగి సంగటికి కన్సిస్టెన్సీ అనేది చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ చికెన్ పీసెస్ అయితే చాలా జ్యూసీగా ఉంది. దానికి జీడిపప్పు అలా తగులుతూ రాగి సంగటిలోకి అయితే చాలా బాగా మ్యాచ్ అయింది. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ప్రిపేర్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ డిష్ ఆంటీ స్వయంగా తయారు చేస్తారనమాట. అది చాలా బాగా అనిపించింది నాకు. ఏదైనా రెస్టారెంట్ టైమింగ్స్ చెప్తాం అట్లా ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం 24/7 ఓపెన్ ఉంటుంది అనమాట ఈ రెస్టారెంట్ అనేది. మీరు ఎప్పుడు వచ్చినా అదే ఫ్రెష్నెస్, అదే టెండర్నెస్ ఉంటుంది.
సో పూరి విత్ మటన్ కీమా ప్రైస్ వచ్చేసరికి 149 రూపీస్. మనకి రాగి సంగటి వచ్చేసరికి 99 రూపీస్ ఉందన్నమాట. 2 రాగి సంగటీస్ అండ్ 3 to 4 పీసెస్ ఆఫ్ చికెన్ కర్రీ ఇస్తారు. కారంగా కడుపైతే నిండిపోతుంది. సో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మెయిన్ గా ఇందులో మనకి చికెన్ పకోడీ పీసెస్ వేశారు, ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్, పచ్చి పులుసు అండ్ 3 to 4 పీసెస్ ఆఫ్ చికెన్ వేశారు అండ్ దీనికి తహారీ రైస్ ఇచ్చారు. సో నాది వచ్చేసరికి చికెన్ కీమా కట్ట అన్నమాట. సో రైస్, హాఫ్ బాయిల్డ్ ఎగ్, కీమా కట్ట. సో ఫస్ట్ రైస్ అయితే చాలా బాగుంది. మనకి తహారీ రైస్ పీసెస్ తో పాటు దీన్ని రైస్ అనేది కుక్ చేస్తారు కలిపి. సో ఫస్ట్ తహారీ రైస్ ని ప్లెయిన్ గా ట్రై చేసేద్దాం. ఒక అథెంటిక్ టేస్ట్ అనేది వచ్చింది. ఇది కంప్లీట్ గా తెలంగాణ డిష్. ఇవి వచ్చేసరికి చికెన్ దమ్ పీసెస్ అన్నమాట. ఈ తహారీ రైస్ లోనే కుక్ అవుతాయి 2. సో దీనికి అట్లా నిమ్ము యాడ్ చేసుకొని అండ్ దీనికి మెయిన్ గా పచ్చి పులుసు. ఇదన్నమాట రైస్, మటన్ కీమా. ఇది మంచిగా ఇందులో కలుపుకొని ఒక బాయిల్డ్ ఎగ్. చికెన్ పీసెస్ అయితే చాలా బాగా దమ్ పట్టింది. ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కడన్నా కట్ట ట్రై చేస్తారు రెగ్యులర్ గా, కానీ ఇక్కడ మనకి పచ్చి పులుసు ఇచ్చారు. ఈ చింతపండుతో చేసింది పచ్చి పులుసు. కిచిడి, కీమా, కట్ట ఇవన్నీ కలిపి 149 రూపీస్. మెయిన్ గా ఈ పచ్చి పులుసు ఎక్కడన్నా మనకి కట్ట ఇస్తారు ఈ కిచిడీస్ కి వీటి కాంబినేషన్ గా, కానీ ఇక్కడ పచ్చి పులుసు అసలు మ్యాడ్ ఉంది. పచ్చి పులుసు అయితే చాలా బాగుంది. ఈ టేస్ట్ కి చాలా బాగుంది. రంజాన్ సీజన్ లో కాబట్టి ఈ రంజాన్ స్పెషల్ అని చెప్తున్నారు. ఈ తహారీ నవాబీ తహారీ చికెన్ ని ఒక 3 to 4 పీసెస్ ఆఫ్ దమ్ అండ్ 2 పీసెస్ ఆఫ్ ఫ్రై పీసెస్, సలాడ్స్, ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్, పచ్చి పులుసు రైతాతో ఈ కాంబినేషన్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి ఇక్కడికి మస్ట్ ట్రై. ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి. అథెంటిక్ టేస్ట్ అనేది దిగిపోతుంది మీకు. లాస్ట్ అండ్ ఫైనల్ డిష్ అండ్ మెయిన్ డిష్ బగారా విత్ చికెన్ ఫ్రై పీస్ అన్నమాట. ఇందులోకి వచ్చేసరికి చికెన్ ఫ్రై పీసెస్ ఇచ్చారు అండ్ పకోడీ పీసెస్, ఒక ఫుల్ ఫ్రైడ్ ఎగ్ ఇచ్చారు అండ్ బగారా రైస్ విత్ రైతా అండ్ పచ్చి పులుసు. ఈ బౌల్ నిండా వచ్చింది అనమాట ఫ్రై పీసెస్ అనేది. బగారా రైస్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్ గా వస్తుంది అనమాట. స్మెల్ అనేది ఇది స్పెషల్ సుక్క కూడా ఇచ్చారు, మటన్ సుక్క. స్పెషల్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ చికెన్ ఫ్రై కి ఏదైతే గ్రేవీ ఉందో చాలా బాగా ఫామ్ చేశారు ఆంటీ. అండ్ చాలా బాగుంది అన్నమాట. ఫ్రై పీస్ లో సెమీ గ్రేవీ ఏదైతే ఉందో చాలా బాగుంది. కుకింగ్ లో అయితే సీనియర్ చెఫ్ కంటే బాగా ఇరవ తీసేశారు. స్పెషల్ గా మటన్ సుక్క ఇచ్చారనమాట. సో ఇది మటన్ సుక్క అన్నమాట. ప్రాపర్ గా కుక్ అయింది మటన్ మాత్రం. ఇట్లానే ఫ్రైడ్ ఎగ్ చూసారు ఎంత మంచిగా ఫ్రై అయింది. సో ఇది కొంచెం అథెంటిక్ బగారా రైస్ అని అయితే ఒక ఫ్లేవర్ అయిన అయితే బాగా వచ్చింది. అండ్ రైస్ కూడా అట్లా వస్తుంది, అట్లా వెళ్ళిపోతున్నాయి. స్విగ్గీ జొమాటో కూడా మనకి అవైలబుల్ ఉంది. మటన్ మీట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక గీ ఫ్లేవర్ అనేది వస్తుంది. నేను ఇక్కడ బాగా పెద్ద ఫ్యాన్ అయిందంటే ఈ చికెన్ గ్రేవీకి అనమాట, ఫ్రై పీస్ అండ్ ఈ బగారా రైస్ కి అట్లా పెట్టుకోండి అంటే ఎర్రగా. కానీ నిజం చెప్తాను, పార్టీ ఆర్డర్స్ కి మాత్రం ఒక మంచి నాన్ వెజ్ పెట్టాలి అనుకుంటే మాత్రం పక్కా ఇక్కడైతే ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒక మాటలో డిషెస్ గురించి మాట్లాడుకోవాలంటే అథెంటిక్ తెలంగాణ డిషెస్ అయితే నాన్ వెజ్ డిషెస్ అలా దింపేశారు. నమస్తే మా, నా పేరు భాగ్యరేఖ. నేను నాగోల్లో సంజుబాబు బగారా అనేసి బ్రాంచ్ ఓపెన్ చేశాను. మా హస్బెండ్ పేరు మీద ఈ ప్రేమతో స్టార్ట్ చేశాను నేను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. మా అల్లుడు చాలా మెచ్చుకునేది నా ఫుడ్. మీరు చాలా బాగా చేస్తారు, మనం ఇట్లా హోటల్ ఓపెన్ చేద్దాము ఇట్లా థాట్ వచ్చింది అనమాట. మా హస్బెండ్ పేరు మీద పెడదాం అనేసి 1.5 year అవుతుంది. మంచిగా రన్ అవుతుంది. అన్ని కుక్ చేస్తాను నేను. మటన్ సుక్క, మటన్ కీమా, వెల్లుల్లి మటన్, చికెన్ లో వెల్లుల్లి చికెన్, వెల్లుల్లి ఫ్రై పీస్ చికెన్, తెలంగాణ చికెన్ కర్రీ, టిఫిన్స్ కూడా చేస్తాము విత్ చికెన్ కర్రీ, పూరి విత్ కీమా, పలావ్ చేస్తున్నాం. కొత్త ఐటమ్ పెట్టాము, కిచిడి కీమా కట్ట చాలా బాగుంటది. తహరీ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు రంజాన్ స్పెషల్ బాగుంటది తినడానికి. ఇంత మంచి నాన్ వెజ్ ఫుడ్ పడ్డాక ఒక మంచి చల్లగా ఎండాకాలంలో ఇట్లాంటి ఒక మంచి లస్సీ పడాలి. అదే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. This is my favorite things and